విధంగా ఈ యొక్క సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా సిడగం రవిశేఖర్ గారిని కోరుతూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఈరోజు కొత్తగా ఎన్నికైన అందరికీ కూడా నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ దీంట్లో మనకి ఈ సంఘంలో జాయిన్ అవుతుందో చాలా అదృష్టంగా భావించుకోవాలి. ఎందుకంటే మనకి 139 బీసీ కులాలు ఉన్నాయి. అన్నింటిలో కూడా వచ్చి స్థానిక ఎలక్షన్లో కానీ దేనికైనా సరే మనం ప్రతి దానికి కూడా ఎదరికెళ్ళి పోటీ చేయించి ఇది ఉండాలి. మనకి 50% రిజర్వేషన్ కూడా కల్పించాలి మన బీసీలకి. దీనివల్ల మనం తర్వాత కూడా మన పిల్లలు ఒక ఇంజనీరింగు ఒక డాక్టరు లాయర్ చదువుతున్నారంటే మన ఆర్ కృష్ణయ్య గారి వల్ల ఈరోజు ఎన్నో 2000 ఉద్యమాలు చేసి ఈ రకంగా రప్పించిన వ్యక్తి ఆర్ కృష్ణయ్య గారు. ఇది మామూలు విషయం కాదండి. ఇది ప్రతి ఒక్కరు కూడా మన పిల్లలు తరతర మన పిల్లలకు కూడా ఇదే బాణీగా అవుతుంది. మనం 55% మనం ఉండి కనీసం ఎప్పుడు కూడా అదే పరిస్థితిలో ఉండిపోతున్నాం. మనం ఒక కనీసం 4-5% ఉన్నవాళ్ళు రాజ్యాలు వెళ్తున్నారు. 55% ఉండి మనం వాళ్ళ జెండాలు మొత్తం కూడా తిరుగుతూ సరిపోతుంది. తర్వాత మన పిల్లలు కూడా అదే అవుతుంది. ఇప్పటికైనా మనం అందరూ మార్చి అందరూ కష్టపడి మహిళా సోదరులకు సోదరిమణులకు మన నాయకులకు అందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మన రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షులు ముద్దాడి గణేష్ భవానీ గారు అభినందనలు తెలపాలకి ఎంతో కష్టపడి మొత్తం అన్ని దిక్కులు తిరిగి ఇంత కష్టపడి చేసినందుకు ఆయన కూడా అభినందనలు తెలుపుకుంటూ ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరికీ జిల్లా నాయకులకు వేసిన సోదరిమణులకు అందరికీ కోరుకుని సుబ్బారావు గారికి దగ్గరుండి కనీసం ఆయనే రాసి ఎంతో కష్టపడి ఆయన చేస్తున్నాడు. అదే మన టౌన్ ప్రెసిడెంట్ గారు సత్యనారాయణ గారికి ముఖ సత్యనారాయణ గారికి అదే రకంగా జిల్లా నాయకులకు మహిళా జిల్లా నాయకులకు మహిళా టౌన్ ప్రెసిడెంట్ గారికి ప్రధాన కార్యదర్శి వాళ్ళకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు జరుపుకున్నామండి. ఎప్పుడైనా సరే చక్కగా దీని గురించి మన బీసీ దాని గురించి వార్డుల్లో అయినా సరే ఎక్కడైనా సరే మనం అంతా కలిసికట్టుగా ఉంటే మన వచ్చే ఎలక్షన్లో ప్రతి వార్డులో కూడా మనకి బీసీలకి కౌన్సిలర్ టికెట్ అని అడగాలని పంచాయతీ అయితే పంచాయతీ మెంబర్స్ అయినా రాబోయే ఎలక్షన్లో ఒక ఎమ్మెల్యేకి కూడా మన ఓటింగ్ ఉంది. 55% మన ఓటింగ్ ఉంది. వెనక్కి వెళ్ళిపోతున్నాం. దాన్ని ఎదరికి నడిపించాలని చెప్పి మేము అందరినీ కోరుకుంటున్నాం.